ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల 20వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సేసో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 20వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఉద్యోగాల్లో ఉంటూ బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళ యొక్క స్వస్థానాలకు బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు చేస్తున్న పనికి, మీరు చేస్తున్న సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. దానివల్ల మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాలి. ఆదాయం మీకు అమోఘంగా మీ చేతికి అందుతుంది. మీరు ఆశించినట్టుగా ఆదాయం మీకు చేతికి అందుతుంది. దానివల్ల మీరు ఏంటంటే చాలా ఆత్మవిశ్వాసంతో, చాలా ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వాటిలో సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. రోజంతా కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా గడిచిపోతుంది. చాలా ఆనందంగా, చాలా హుషారుగా ఈరోజు మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. ఏ కార్యక్రమం చేపట్టినా ఆ కార్యక్రమం ఖచ్చితంగా మంచి సత్ఫలితాలను ఇస్తాయి, మంచి ప్రయోజనాలను మీకు అందిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు. అలాగే దేవతా దర్శనాలు చేసుకుని మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క అవసరాల నిమిత్తం, ఖర్చుల నిమిత్తం మీకు తగినంత ఆదాయం మీకు లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల మీరు మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన ఆహారాన్ని మీరు తీసుకుంటారు. అలాగే నచ్చినట్టుగా ఈ రోజు అంతా కూడా జీవించడానికి అవకాశాలు ఉంటాయి. దానివల్ల మీకు సుఖ సంతోషాలు అనేవి చాలా సొంతం అవుతాయి. అలాగే ఈ రోజున మీరు చాలా హుషారుగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. గతం నుంచి మీరు ఏమైనా అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా కూడా మీకు సాంత్వన లభిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల మీరు కొంచెం మానసికమైన సంతృప్తితో ఈ రోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రు శేషం లేకుండా మీరు చేసుకుంటారో, శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు, శత్రువుల మీద మీరు పై చేయిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క శత్రువులు చేసే హానికరమైన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా మీరు మీ యొక్క సమయస్ఫూర్తితో, మీ తెలివితేటలతో వాటినన్నింటినీ కూడా తిప్పి కొట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా, మీరు చేస్తున్న ప్రతి పని కూడా, మీరు చేస్తున్న ఎఫెక్ట్ ఎంత కష్టపడితే మీకు అంత మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖర్చులను కూడా మీరు అదుపులో ఉంచుకుంటారు. సేవింగ్స్ బాగా ఎక్కువగా చేస్తారు, ఖర్చులను అదుపులో ఉంచుకుంటారు. దానివల్ల మీరు ఆర్థికంగా కూడా చాలా వరకు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భౌతికంగా, అలాగే శారీరకంగా, మానసికంగా కూడా ఈరోజు ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు హ్యాపీగా, సంతోషంగా,
సుఖంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క మీ రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఆ రుణాలు మీకు అనుగుణంగా మీకు మంజూరు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరి దగ్గరన్నా రుణాలు తీసుకుని ఉంటే ఆ రుణాలు కూడా మీరు ఈ రోజున తీర్చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. దానివల్ల మీకు ఇంతకాలం నుంచి ఉన్న తల మీద ఉన్న భారం అంతా వెంటనే తగ్గిపోయినట్టుగా ఒక రిలీఫ్ని మీరు పొందుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్యం మీకు బాగా సహకరిస్తుంది. ఆరోగ్య సమస్యల నుంచి మీరు చాలా వరకు రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక పక్కన ఆరోగ్యం, ఇంకో పక్కన ధనం కూడా మీకు సమృద్ధిగా మీకు చేతికి అందటం వల్ల ఈ రోజంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు చదివిన వాళ్ళు ఏకాగ్రత పెడతారు, చదువు మీద దృష్టి పెడతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ చదివిన చదువుకి వాళ్ళు ఆశించిన రీతిలో మంచి మార్కులు పొందటం, మంచి ర్యాంకులు సాధించడం, మంచి ఫలితాలను పొందటం అనేది జరుగుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. స్త్రీలు కూడా ఖచ్చితంగా కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తమే చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. చాలా వరకు మీరు ఆశించినట్టుగా మీ యొక్క ఇష్టానికి అనుగుణంగా ఏవైతే కార్యక్రమాలు చేయాలనుకున్నారో అవన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అలాగే ఆ విష్ణు దేవాలయానికి విష్ణువుకు సంబంధించిన ఏ దేవాలయాన్నైనా మీరు సందర్శించండి. ఖచ్చితంగా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.